బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆందోళన బాటపట్టారు. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు నిరసన చేపట్టారు. ఆస్పరి మండలంలోని యాటకల్లులో తను పండించిన ఉల్లిని కాలువలో పారబోశాడు రైతు చంద్రశేఖర్. 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినా మద్దతు ధర రావడం లేదని వాపోయాడు. మరోవైపు కాలువలో పడేసిన ఉల్లి కోసం జనం బార్లు తీరారు. ఇక ప్రభుత్వం 1200 రూపాయలు ఇవ్వాలంటూ కూడా మరో పక్కనైతే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లి రైతులైతే కన్నీరు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మరో పక్కన అటు ఉల్లి రైతులైతే ఆ ఉల్లిని తీసుకొచ్చి మొత్తం కూడా అక్కడ పడేస్తున్న దృశ్యాలు అయితే టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. అయితే 2 ఎకరాలలో ఉల్లి పంట సాగు చేశారు చంద్రశేఖర్ అనే వ్యక్తి. అయితే కనీస ధర లేకపోవడంతో కూడా ఇలాంటి ఘటనలకు ఉల్లి రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం అయితే ఉల్లి ధర పడిపోయిందని చెప్పాలి. దీంతో ఉల్లి రైతులైతే గగ్గోలు పెడుతున్నారు. సో ఎక్కడికక్కడ కూడా ఉల్లి లోళ్లతో అయితే తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ వద్ద బార్లు తిరిగిన దృశ్యాలు అయితే మనం నిన్న మొన్నటి వరకు చూస్తాము. అయితే ప్రస్తుతం అటు చంద్రశేఖర్ అనే రైతు అయితే పెద్ద పెద్ద లోళ్లతో ఉల్లి బస్తాలను తీసుకొచ్చి అటు లోయలో పడేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అనంతరం కూడా వాటిని తీసుకునేందుకైతే అటు స్థానికులైతే ఎగబడ్డారని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారే. శ్రీరామ్, చెప్పండి. ఉల్లు రైతుల బాధలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఎవరైతే చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక భారీ ఎత్తునైతే లారీ మొత్తం కూడా లోడింగ్ తీసుకొచ్చి అటు అయితే లోయలో పడేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. అసలు తన ఎంత పంట అయితే వేశారు, ప్రస్తుతం ఏంటి, తను ఏం డిమాండ్ చేస్తున్నారు? కర్నూలు జిల్లా ఉల్లి రైతు ప్రతి ఏటా ఉల్లి పేరు చెప్తే కన్నీరు పెట్టే పరిస్థితి. ఎందుకంటే ధరలు పెరిగే సమయంలో కాస్త ప్రభుత్వం ఆ ధరలను అదుపు చేస్తుంది. కానీ ఉల్లి రైతులు ధరలు పతనమయ్యే క్రమంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ రైతులంతా కూడా ప్రభుత్వం మీద విమర్శలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో చూసాం, ఖరీఫ్ సీజన్ లో పెద్ద ఎత్తున దాదాపుగా 60,000 ఎకరాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లు సాగు చేశారంటూ రైతులంతా కూడా రైతుల డేటా అంతా కూడా ఎవరైతే ఈ వ్యవసాయ సంబంధిత అధికారులు కావచ్చు లేదా మార్కెట్ అధికారులు డేటాను సేకరించడం జరిగింది. అయితే రైతులు వరుస ఆందోళనతో ప్రభుత్వం 1200 రూపాయలు క్వింటా ధర మద్దతు కల్పిస్తూ దాదాపు ఒక 1 రోజుల పాటు మద్దతు ధర కల్పించిన విషయం మనకు తెలిసిందే. ఆ యొక్క 1200 మద్దతు ధరను రద్దు చేస్తూ తాజాగా హెక్టార్ కు 50,000 రూపాయలు అంటే ఎకరాకు 20,000 రూపాయలు సహాయంగా రైతులకు ఖాతాలో ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేసుకున్నారో వారి ఖాతాలో నేరుగా వేస్తామంటూ ప్రభుత్వం సూచించిన పరిస్థితి. అయితే కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఉల్లి రైతు తమ పంట పొలాల్లోనే దున్నివేయడం ద్వారా సత్వగా రానున్న రోజుల్లో సత్వగా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. లేని పక్షంలో పశువులకు మేతగానో లేదా స్థానిక గ్రామాల్లో దండోర వేసి తమ ఉల్లి పంటను తీసుకెళ్లాలంటూ కూడా రైతులు కోరేటటువంటి పరిస్థితి. అయితే కర్నూలు జిల్లాలో మరోసారి తాజా ఈ రోజు ఆస్పరి మండలం యాటకల్లు గ్రామంలో చంద్రశేఖర్ అనే రైతు 2 ఎకరాల ఉల్లి పంటను సాగు చేశారు. 2 ఎకరాల ఉల్లి పంటను సాగు చేసి కనీస కూలీలు కావచ్చు లేదా వాటన్నింటినీ గ్రేడింగ్ చేసి వాహనాల్లో తీసుకెళ్లాలంటే కూడా కనీస తమ రవాణా ఛార్జీలు కూడా వచ్చే ఛాన్స్ లేదు. అలాంటి తరుణంలో పండినటువంటి ఉల్లి పంటనంతా కూడా తమ గ్రామ సమీపంలో ఉన్నటువంటి వంకలో పడేసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాలు ఓవైపు రైతు కంట పెట్టేటటువంటి పరిస్థితి, పబ్లిక్ అంతా కూడా బార్లు తిరిగి ఆ యొక్క ఉల్లి బస్తాలను తమ గ్రామాలకు తీసుకెళ్లే పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా ఉల్లి రైతుకు ఖచ్చితంగా మహారాష్ట్ర ఉల్లి డామినేట్ చేస్తుంది. మహారాష్ట్ర ఉల్లిని కట్టడి చేసి కర్నూలు జిల్లాలో సాగు చేసే ఉల్లి రైతులను ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఇలాంటి రైతులు యొక్క ధరలు పతనమయ్యేటటువంటి సమయంలోనే రైతులను ఆదుకోవాలనేది ప్రధానంగా వారి ఎక్కడి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. సో ఏదైతే కనీసం మద్దతు ధర లేక ఉల్లి రైతులైతే గగ్గోలు పెడుతున్నారు. అటు కర్నూలులోని చంద్రశేఖర్ అనే రైతు అయితే తన ఉల్లి లోడు మొత్తం కూడా అటు కాలువలో పరేసిన దృశ్యం మనం చూస్తాము. ప్రస్తుతం అయితే ఉల్లి రైతులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కనీసం మద్దతు ధర కల్పించాలి, రైతన్నలను ఆదుకోవాలంటూ కూడా వారు డిమాండ్